హాయ్ అండి. మొన్న 15వ తేదీ మంగళవారం మా ఊర్లో అయితే అమ్మవారి పండుగ అయ్యింది. ఇంక అమ్మవారి పండగకి అందరము ఊరైతే వెళ్ళాము. ఇంక ముర్రాట ఇవ్వడానికి బిందెలనైతే రెడీ చేశాము. వేప కొమ్మలు, పసుపు కొమ్మలు, అరటిపళ్ళు కట్టి రెడీ చేసి పక్కన పెట్టాము. ఇంక మాకు ప్రతి సంవత్సరం జూలైలో అయితే వారాలైతే అవుతుంది. మా ఊరు అమ్మవారి పేరు అసిరి తల్లి. మాకైతే మంగళవారాలు అనేసి మేము అంటాము. ఇంక ఈ మంగళవారాలకి ప్రతి సంవత్సరం జనాలు చాలా ఎక్కువగానే వస్తారు. సంక్రాంతికి వస్తారో రారో తెలియదు కానీ ఈ వారాలకైతే మాత్రం ఎక్కడున్న వాళ్ళైనా వస్తారు. చాలా బాగా చేస్తారు మంగళవారాలు అయితే. ఇంకా మేమైతే ముర్రాట ఇవ్వడానికి 3 గంటలకైతే వెళ్ళాము. 3 గంటల నుంచే పండగంతా జరుగుతుంది. పగలంతా ఏం జరగదు. ఇంక మేము 3 గంటలకు వెళ్ళాము ముర్రాట ఇవ్వడానికి. ఇంక ఊరి చివరన చెరువు ఉంటుంది. ఆ చెరువు నుంచి అయితే నీళ్ళు తెచ్చి ముర్రాట ఇస్తారు. ఈ సంవత్సరం అయితే చాలా ఎక్కువగానే జనాలు వచ్చారు. మేమైతే ముర్రాట అయితే 5 బిందెలు నేను ఇచ్చాను. 3 బిందెలు 5, 7, 9, 11 మొక్కుకున్న వాళ్ళు అలా ముర్రాట ఇస్తారు. ఇంకా ముర్రాట ఇచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి వచ్చేసరికి అయితే గంట అయ్యింది. చాలా జనాలు ఉన్నారు. ఆ జనాలంతా తోసుకొని లోపలికి వెళ్ళి వచ్చేసరికి గంట అయ్యింది. ఇంకా ప్రతి సంవత్సరం మా ఊర్లో అయితే ఇలా పులివేషాలు అయితే వేయిస్తారు. పులివేషాలతో పాటు ఇంక వేరే వేరే డాన్సులు కూడా పెట్టిస్తారు ప్రతి సంవత్సరం. ఇంక ఈ పులి అయితే ప్రతి ఇంటింటికి వెళ్ళి ఇలా డాన్స్ చేస్తుంది. ఇంకా మా ఊర్లో ఉన్న వాళ్ళు ఇలా వేషాలు కూడా వేస్తారు. ఇంకా పులి అయితే ప్రతి ఇంటింటికి వెళ్ళి డాన్స్ చేసుకొని వస్తుంది. ఊర్లోని కాలనీ ఉంటుంది. ఆ కాలనీకి కూడా వెళ్ళి మొత్తం డాన్సులు చేసుకొని వచ్చేసరికి సాయంత్రం అయితే 6, 7 అవుతుంది. ఆ పులి రిటర్న్ తిరిగి వచ్చి మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి 7 ఇలా అవుతుంది సాయంత్రము. అప్పుడైతే కోళ్ళు, గొర్రెలు ఏటలు వేసిన వాళ్ళు వేసుకుంటారు. ఎవరింటి దగ్గర వాళ్ళే కోళ్ళు, గొర్రెలు ఏటలు వేసుకుంటారు. కొంతమంది మొక్కు ఉన్న వాళ్ళు ఇక్కడ ఈ అమ్మవారి దగ్గర కోళ్ళు, గొర్రెలు అయితే ఏటలు వేసుకుంటారు. ఈ సంవత్సరం అయితే చాలా బాగా చేశారు అమ్మవారి పండుగ. ఇంకా పులి వేషాలు ఇలా ఇవన్నీ వేషాలు వేశారు. డీజేలు పెట్టారు. ఊర్లో వాళ్ళంతా డాన్సులు అయితే చేశారు. చాలా బాగా నచ్చింది నాకు ఈ సంవత్సరం అయితే. ఇంకా ఫుల్ వీడియో అయితే పెడతాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.